హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ నాటుకోడి చికెన్ కర్రీ ఈ విధంగా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నాటుకోడి కూరను ఈ విధంగా నేను చెప్పినట్టుగా వండి చూడండి. మళ్ళీ ఇలాగే వండుకొని తినాలనిపిస్తుంది. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకొని ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ మాడిపోతుంది కాబట్టి కలుపుకుంటూ ఉండాలి. పసుపు వేసుకొని కలుపుకున్నాక ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయ్యాక మనం కడిగి ఉంచుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ ముక్కలు చూడండి, అచ్చం మటన్ ముక్కలాగే ఉన్నాయి. నాటుకోడి ముక్కలు చాలా వరకు మటన్ లాగే ఉంటుంది. టేస్ట్ కూడా సేమ్ మటన్ తిన్నట్టే ఉంటుంది. ఎప్పుడు బయట ఈ చికెనే కాకుండా అప్పుడప్పుడు నాటుకోడి కూర కూడా తినండి, హెల్త్ కూడా మంచిది. కర్రీ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. చికెన్ ముక్కలు అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి, ఎందుకంటే నీసు వాసన వస్తుంది కాబట్టి. ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా కలుపుకొని కొంచెంసేపు అలాగే ఉడికాక తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు వేయడం స్కిప్ అయింది, టమాటాలు కూడా వేసుకోవాలి. అన్నీ బాగా ఉడికాక వాటర్ పోసుకోవాలి. వాటర్ అనేది కొంచెం ఎక్కువనే పోసుకోవాలి, ఎందుకంటే చికెన్ ముక్కలు అనేవి సేమ్ మటన్ ముక్కల్లాగానే గట్టిగా ఉంటుంది, ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువనే పోసుకొని బాగా ఉడకనివ్వాలి. చికెన్ వేసి కలుపుకున్న కొంచెంసేపటికి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకుంటే చికెన్ అనేది తొందరగా ఉడుకుతుంది. కొంచెం వాటర్ అనేవి మొత్తం కంప్లీట్గా దగ్గరికి అయిపోయాక ధనియాల పౌడర్, చికెన్ మసాలా, అలాగే కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే నాటుకోడి కూర రెడీ. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.